నమస్కారం. గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పాలమూరు రంగారెడ్డిని త్వరితగతిన పూర్తి చేస్తామన్న జూపల్లి అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన. ధాన్యం కొనుగోలులో సర్కారు పూర్తిగా విఫలమైందన్న బీజేపీ, విపక్షాలు కల్లాల్లో రాజకీయం చేస్తున్నాయని కాంగ్రెస్ ఎదురుదాడి. శంషాబాద్ పెద్దషాపూర్లో 1000 కోట్ల భూ కుంభకోణం జరిగిందన్న హరీష్, 180 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేశారని ఆరోపణ. భార్యతో కలిసి డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత నరహరి, అజ్ఞాతంలో ఉన్నవారు జనంలోకి రావాలన్న సివి ఆనంద్. బండి భగీరథ్ను 3 రోజుల కస్టడీకి అనుమతించిన మల్కాజ్గిరి కోర్టు. పోక్సో కేసులో మరింత లోతుగా విచారించనున్న దర్యాప్తు బృందం. 2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన షామీర్పేట తహసీల్దార్. నాలా కన్వర్షన్ కోసం రైతు కన్సల్టెంట్ నుంచి డబ్బులు డిమాండ్. ఇరాన్ క్షిపణి కేంద్రాలే లక్ష్యంగా అమెరికా భీకర దాడులు. యూఎస్కు చెందిన MK9 రీపర్ డ్రోన్ను కూల్చివేసినట్లు టెహ్రాన్ ప్రకటన. పోక్సో కేసులో బండి భగీరథ్కు 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి మల్కాజ్గిరి కోర్టు అనుమతించింది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, బండి భగీరథ్ కస్టడీ అనుమతికి సంబంధించి సమాచారం ఏంటి? సుజాత, బండి భగీరథ్ పోక్సో కేసులో అరెస్ట్ అయినటువంటి బండి భగీరథ్కి 3 రోజుల కస్టడీ అనుమతిస్తూ మల్కాజ్గిరి పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. ఆయన 1 వారం రోజులు కస్టడీ కావాలంటూ ఇటీవల పోలీసులు మల్కాజ్గిరి పోక్సో కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఈ రోజు అతని 3 రోజుల పాటు విచారణకి అనుమతించింది. రేపటి నుంచి 3 రోజుల పాటు పేట్ బషీరాబాద్ పోలీసులు అతన్ని విచారించనున్నారు. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా చల్లపల్లి జైల్లో ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆమె తల్లి ఇచ్చినటువంటి బాలిక తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదులో భగీరథ్తో పాటు మరొక 10 మంది పేర్లను అందులో ప్రస్తావించారు. దీనిలో సాక్ష్యాలు సేకరించాల్సి ఉంది. దీంట్లో భాగంగా ఇప్పటి వరకు పోలీసులు సేకరించినటువంటి కొన్ని ఆధారాలని బండి భగీరథ్ చేత వాటిని అతన్ని ప్రశ్నించాల్సి ఉంది. అంతపాటుగా బండి భగీరథ బాలికతోటి రాజీ చేసేందుకు ప్రయత్నించిన వ్యవహారం, ఆమెను దూషించిన వ్యవహారం, ఇవన్నీ కూడా ఫిర్యాదులో బాలిక తల్లి ప్రస్తావించిన అంశాలన్నింటినీ కూడా పోలీసులు విచారించాలని భావిస్తున్నారు. సో అందులో భాగంగా అతని కస్టడీలోకి తీసుకున్నారు. దీంతో పాటుగా బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొన్నటువంటి అంశాల్లో భాగంగా ఆమె పలు మొయినాబాద్ ఫామ్ హౌస్ కావచ్చు, తర్వాత బౌల్డర్ హిల్స్ లో ఉన్నటువంటి మరొక అపార్ట్మెంట్, ఈ ప్రాంతాలకు వెళ్లారు. తమ కుమార్తెని బలవంతంగా లైంగిక దాడికి, తర్వాత మద్యం సేవించమని ఇలాంటివి పాల్పడ్డారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. సో ఈ విషయాల మీద నిగ్గు తేల్చేందుకు, దాంతోపాటు కొన్ని ఇప్పటి వరకు సేకరించినటువంటి ఆధారాలను ధృవీకరించేందుకు అతని కస్టడీలో తీసుకొని విచారించనున్నారు. అవసరమైతే కనుక అక్కడికి ఆయా ప్రాంతాలకి అతను తీసుకెళ్లే అవకాశం కూడా కనిపిస్తోంది. సో ఇటీవల రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి కేంద్ర మంత్రి కుమారుడు బండి భగీరథ్ కేసుని పోలీసులు చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. ఈ కేసు పర్యవేక్షణ అధికారిగా ఉన్నటువంటి కూకట్పల్లి డీసీపీ రిత్రాజ్ కూడా ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలన్నింటినీ కూడా డే టు డే అప్డేట్ ఉన్నతాధికారులకు అందజేస్తున్నారు. సో ఈసారి కస్టడీ విచారణ మరింత కీలకం కానుంది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో రేపటి నుంచి 3 రోజుల పాటు బండి భగీరథ్ కస్టడీ విచారణ కొనసాగనుంది. ధన్యవాదాలు నాగార్జున. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును వీలైనంత త్వరలో పూర్తి చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో నార్లాపూర్ వద్ద జరుగుతున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్యాకేజీ 3 పనులను మంత్రి పరిశీలించారు. పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వట్టెం జలాశయం వద్ద సమీక్ష నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టులన్నింటినీ వేగంగా పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యంతోనే పాలమూరు రంగారెడ్డి పథకం, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలు పూర్తి కాలేదని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకు నీరందిస్తామని మంత్రి వెల్లడించారు. ఇప్పుడు 4 మూటలు రెడీ అయినాయి, ఇంకా 5 మూటలు రెడీ చేసేది ఉంది. ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి కావాలంటే దగ్గర 1,00,000 కోట్లు కావాలి.
ప్యారలల్గా ఈ ప్రాజెక్టును మిగతా పంపులు ఏర్పాటు చేయడం, టోటల్గా కెనాల్ త్రూ చేయడం, మళ్ళీ మిగతా మెయిన్ కెనాల్స్ పెట్టడంగా శాంక్షన్స్ ఇవ్వాలా. ఇవన్నీ తీసుకొని వీలైనంత త్వరగా వచ్చేటువంటి 2 సంవత్సరాల కాలంలో ఈ పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసి మొత్తం 12 లక్షల ఎకరాలు నీళ్లు ఇవ్వడానికి శీఘ్రగతిన ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. హైదరాబాద్లో గ్లోబల్ కెపాసిటీ సెంటర్ ఏర్పాటుకు అమెరికాకు చెందిన బయోటెక్ కంపెనీ రీజెనరాన్ ముందుకు వచ్చింది. న్యూయార్క్లోని టారీటౌన్ కేంద్రంగా పనిచేస్తున్న రీజెనరాన్ అమెరికా బయట మొదటి జీసీసీని హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సచివాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో రీజెనరాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బ్యారీ కోవల్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ సీఈఓ సర్వేష్ సింగ్ ఎంఓయూపై సంతకాలు చేశారు. బయోటెక్ దిగ్గజం రీజెనరాన్ అమెరికా వెలుపల మొదట జీసీసీని ఏర్పాటుకు తెలంగాణను ఎంపిక చేసుకోవటం రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైందని శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ప్రస్తుతం 450 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు పనిచేస్తూ ఉండగా మరిన్ని సంస్థలు పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయని తెలిపారు. జీసీసీలలో ముంబై, ఢిల్లీ, చెన్నైలను అధిగమించి హైదరాబాద్ 2వ స్థానంలో నిలిచిందని శ్రీధర్ బాబు వివరించారు. రీజెనరాన్ సంస్థ ఏర్పాటు చేయనున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ద్వారా పెద్ద సంఖ్యలో ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రపంచంలోని ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థల్లో ఒకటైన రీజెనరాన్ ఇప్పటికే అనేక ఔషధాలను అభివృద్ధి చేసి ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తుందని శ్రీధర్ బాబు చెప్పారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దషాపూర్లో 180 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేశారని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ఆరోపించారు. ఆ భూ కుంభకోణంలో ప్రభుత్వ పెద్దలు, మంత్రి, సీఎంకు సన్నిహితులు ఉన్నారని ఆక్షేపించారు. పెద్దషాపూర్లోని 180 ఎకరాల భూములపై విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని ఈ ఏడాది జనవరి 30న హైకోర్టు ఆదేశించిందన్నారు. ఆ భూమి ప్రభుత్వానిదేనని ఫిబ్రవరి 24న ఆర్టీఓ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారని పేర్కొన్నారు. అయితే ఆ భూమి ప్రైవేటు వ్యక్తులకు చెందినదని ఫిబ్రవరి 28న తహసీల్దార్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారని తెలిపారు. ఆర్డీఓ ఆర్డర్ను ధిక్కరించి తహసీల్దార్ ఏ విధంగా భూములు అప్పగించారని ప్రశ్నించారు. 1000 కోట్ల కుంభకోణం జరిగితే ఎంఆర్ఓను కలెక్టర్ కార్యాలయానికి బదిలీ చేశారని, ఏసీబీ అధికారులు ఎంఆర్ఓ కార్యాలయానికి వెనక్కి వచ్చారని హరీష్ రావు అన్నారు. ఈ అవినీతితో ప్రభుత్వానికి సంబంధం లేకుంటే తహసీల్దార్ ఆర్డర్ను సస్పెండ్ చేయాలని, తప్పుడు ఆర్డర్ ఇచ్చిన ఆయన్ను డిస్మిస్ చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ముఖ్యంగా శంషాబాద్ మండలం పెద్దషాపూర్ గ్రామంలో సర్వే నంబర్ 173 నుంచి 183 మధ్య ఉన్నటువంటి భూమి, ఈ 180 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసే కుట్ర జరిగింది. ఈ భూముల విషయంలో హైకోర్టులో కేసు ఉంది. తహసీల్దార్ శంషాబాద్కి ఏం చెప్పినారు? ఈ ప్రభుత్వ భూమిని కాపాడు, ఎంక్రోచెస్ నుంచి ఈ భూమిని కాపాడే బాధ్యత తీసుకో అని చెప్పి డైరెక్షన్ ఇచ్చినారు. నంబర్ 1. నంబర్ 2, ఈ భూములను ప్రాహిబిటెడ్ లిస్ట్లో పెట్టండి, నిషేధిత భూముల జాబితాలో 22A పెట్టండి అని చెప్పి తన ఆర్డర్లో ఎంఆర్ఓ గారికి కూడా ఆర్డీఓ గారు డైరెక్షన్ ఇచ్చినారు. కరెక్ట్ 4 రోజుల తర్వాత 28 ఫిబ్రవరి 2026 ఎంఆర్ఓ గారు ఈ భూమి ప్రైవేట్ వ్యక్తులకు చెందుతుందని ఆర్డర్ పాస్ చేసిండు. ఈ భూమి విలువ 1000 కోట్ల రూపాయలు. కలెక్టర్ అప్రూవ్ చేయడం ఒక తప్పు అయితే జీపీ రెవెన్యూ ప్రభుత్వ ప్లీడర్ దీన్ని ఏ రకంగా హైకోర్టులో ఫైల్ చేస్తారు? అడ్వకేట్ జనరల్ ఏ రకంగా దీన్ని అలో చేస్తారు? ఈ ఎంఆర్ఓ గారి మీద ఏసీబీ రైడ్ అయింది, ఆఫీస్కు ఏసీబీ అధికారులు పోయినరు. కానీ విషయం తెలిసిన ప్రభుత్వ పెద్దలు వెంటనే ఏం చేసినరో కానీ చుప్ చాప్ ఏసీబీ వాపసు వచ్చింది. ఎంఆర్ఓను సస్పెండ్ చేయకుండా కేవలం ట్రాన్స్ఫర్తో సరిపెట్టినారు. దీని వెనుక ప్రభుత్వ పెద్దలు, అత్యంత కీలక వ్యక్తులు ఉన్నారు గనుకనే లోతైన విచారణ జరగలేదు. సింగరేణిలో 1600 కోట్ల విలువైన 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉందని లెక్కలు చూపడంతో పాటు ఆదాయ పన్ను కూడా కట్టారని, ఆ బొగ్గు ఏమైందో చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ విషయంపై రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క స్పష్టతనివ్వాలన్నారు. బొగ్గు ఉంటే తాను క్షమాపణ చెబుతానని, లేకపోతే ఏం చేయాలో చెప్పాలని హరీష్ రావు సూచించారు. తెలంగాణ భవన్లో జరిగిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు. నాడు సింగరేణి ఫిక్స్డ్ డిపాజిట్లు 3000 కోట్లు ఉంటే ప్రస్తుతం 4000 కోట్లు ఓడీలోకి వెళ్లిందన్నారు.
40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు తీసినాము, బాయిల మీద ఉన్నది. ఈ బొగ్గు మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెండ్ ఇచ్చిండ్రు, కోల్ సెస్ కట్టిండ్రు, అదేవిధంగా డిఎంఎఫ్టీ కూడా ఇచ్చిండ్రు. అంటే ఇది కొత్త రూల్ తెచ్చింది కాంగ్రెస్. బొగ్గు తీయంగానే లెక్క తీస్తురుగా ప్రాఫిట్. అంటే మేము ఇన్ని వేల కోట్ల ప్రాఫిట్ వచ్చింది ఈసారి సింగరేణికి, ఇక మా అంత తీసి మార్కాన్గాడు లేడు అని చెప్పి మేము ఇంత బొగ్గు ఉత్పత్తి చేసినాం ఈసారి అని చెప్పిండ్రు. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే మరి ఈ 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు యాడికి వాయే, ఉన్నదా లేదా? ఏమైంది? ఆ 1600 కోట్ల రూపాయల విలువ కలిగిన 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు బాయిల మీద ఉన్నదని నేను బాయి వైజ్ చెప్పిన మీకు. మరి బొగ్గు ఉన్నదా లేదా, ఎక్కడుంది, బొగ్గు ఏమైంది, ఎవడమ్ముకున్నాడు, మరి దీని మీద ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు కట్టిరి, అసలు తీసిండ్రా తీయలేదా, తీసుకొని ఏమైనా ప్రైవేట్లు అమ్ముకున్నారా, తీయకుండానే తీసినట్టు చూపించిండ్రా, లేదు ఇది ఎవరికైనా అమ్ముకున్నారా? మరి ఈ 1600 కోట్లు ఎవరి జేబులకు వాయే? తీయని బొగ్గుకి ఎవడన్నా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడా? అంటే తీసినట్టున్నారు. తీస్తే మరి ఏమైంది బొగ్గు? మరి ఎవరికి అమ్ముకున్నారు? సీక్రెట్గా అమ్ముకున్నారా, షార్ట్కి అమ్ముకున్నారా? ఈ 1600 కోట్ల బొగ్గు ఎక్కడున్నది అనేది ఎలబెత్తియాల్సిన అవసరం ఉంది. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం 80% ధాన్యం కొనుగోలు పూర్తి చేశామని చెప్పడమేంటని నిలదీశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వడపర్తి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ ప్రజాప్రతినిధుల బృందం సందర్శించింది. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న నేతలు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో వర్షాలు పడితే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. చివరి ధాన్యం గింజ కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన పోరాడతామని స్పష్టం చేశారు. రైతు ఈరోజు పండించిన పంట అమ్ముకోవడానికి ప్రాణాలు వదులుతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం గాఢ నిద్రలో అసలు సమస్య లేనట్టు 80% పండించిన పంట కొనుగోలు చేసినట్టుగా ముఖ్యమంత్రి గొప్పలు చెప్తా ఉన్నాడు. నేను ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. తప్పుడు మాటలు తప్పుడు లెక్కలు చెప్పేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నీ రాష్ట్రంలో నువ్వు చెప్పిన చోటికి తీసుకెళ్తా, రైతు పడేటువంటి కష్టాన్ని చూడండి, అక్కడ వరి కుప్పలను చూడండి, మక్కల సంగతి అదే, జొన్నల సంగతి అదే, సన్ఫ్లవర్ అంతే ఉంది, శనగల విషయం కొనుగోలు మొదలు కాలే. రాష్ట్రంలో రైతు పడుతున్నటువంటి గోస అంతా ఇంత కాదు. బీజేపీ రైతు గోసా భరోసా యాత్రను చూసి కర్షకులు ఆశ్చర్యపోతున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. కామారెడ్డిలో నిర్వహించిన డీసీసీ కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ధాన్యం కొనలేమని వరి వేస్తే ఉరి అన్నది బీజేపీ, బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు కుమ్మక్కై కల్లాల్లో రాజకీయం చేస్తున్నాయని దుయ్యబట్టారు. రైతు ధర్నా చేస్తా ఉన్నారు. ఇలా రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తా ఉన్నారు. పంట వేయకండి, వేస్తే మేము కొనే ప్రశ్న లేదన్నది బీజేపీ వారు కాదా? వారేస్తే ఉరి అన్నది టీఆర్ఎస్ నాయకులు కాదా? వాళ్ళు ఇవాళ కూడగలుపుకొని కల్లాల పొంట తిరుగుతా ఉన్నారు. ఈ సంవత్సరం అత్యధిక దిగుబడి వచ్చింది. నిన్ననే మా ఉత్తమ్ కుమార్ చెప్పినారు, దాదాపు 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే 51 లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నాం. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సహకారం 52 లక్షల మెట్రిక్ టన్నులకు మాత్రమే. అయినప్పటికీ దిగుబడి ఎక్కువ వచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బంది ఉండకుండా 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొంటా ఉంది. ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం, అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. చిన్న చిత్కర సమస్యలుంటే కూడా సమస్యపోతాయి. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ సంతోష్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. భార్య దానమ్మతో కలిసి పసునూరి నరహరి లొంగిపోయారని డీజీపీ ఆనంద్ తెలిపారు. నరహరి హనుమకొండ జిల్లా సోమిడి గ్రామానికి చెందిన వారని చెప్పారు. డిగ్రీ చదువుతున్న సమయంలో ఉద్యమంలోకి వెళ్లి గోపన్న దళం, రామన్న స్క్వాడ్ దండకారణ్యంలో పనిచేశారని వివరించారు. 1986లో నరహరి కమాండర్గా పదోన్నతి పొందగా 2017 నాటికి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారని చెప్పారు. తుపాకులు, మోటార్లు, రాకెట్లు, గ్రనేడ్ల తయారీలో నరహరి నిపుణుడని డీజీపీ తెలిపారు. 2004లో నరహరి భార్య దానమ్మను అరెస్టు చేశారు. 7 ఏళ్ల పాటు నరహరి భార్య దానమ్మ జైల్లో ఉన్నారు. బెయిల్పై విడుదలై మళ్లీ ఆమె మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లారు. భర్తతో కలిసి తాజాగా పోలీసులు ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం సాయం అందిస్తోందన్న డీజీపీ, అజ్ఞాతంలో ఉన్నవారు జనజీవన స్రవంతిలోకి రావాలని డీజీపీ పిలుపునిచ్చారు. మావోయిస్ట్ ఉద్యమంకి ఇంకో గట్టి
ఎదురు దెబ్బ తగిలిందని మనం చెప్పవచ్చు. పార్టీకి చెందిన సెంట్రల్ కమిటీ మెంబర్ పస్నూరి నరహరి ఏలియాస్ విశ్వనాథ్, సెంట్రల్ కమిటీ మెంబర్ అండ్ బీహార్ జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ సెక్రటరీ, మరి వారి భార్య మేడారి దానమ్మ ఏలియాస్ లత ఏలియాస్ పూనం స్టేట్ కమిటీ మెంబర్గా వారు ఇప్పుడు కొన్ని రోజుల క్రితం వరకు కొనసాగారు. ఈరోజు స్వచ్ఛందంగా వారు తెలంగాణ పోలీస్ ముందు లొంగిపోవడం జరిగింది. 30 ఎకరాల భూమి నాలా కన్వర్షన్ కోసం రైతు కన్సల్టెంట్ నుంచి 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ మేడ్చల్ జిల్లా షామీర్పేట తహసీల్దార్ సుచరిత ఏసీబీ అధికారులకు చిక్కారు. షామీర్పేట మండలం అలియాబాద్లో సుమారు 30 ఎకరాల భూమి నాలా కన్వర్షన్ కోసం రైతు కన్సల్టెంట్ తహసీల్దార్ను సంప్రదించారు. నాలా కన్వర్షన్ కావాలంటే ఎకరానికి 1 లక్ష రూపాయలు చొప్పున మొత్తం 30 లక్షల రూపాయలు ఇవ్వాలని తహసీల్దార్ డిమాండ్ చేయగా కన్సల్టెంట్ వ్యక్తులు ఏసీబీ అధికారులు సంప్రదించారు. తొలుత 2 లక్షల రూపాయలు తహసీల్దార్ డ్రైవర్ నాగరాజుకు వారు అందజేశారు. ఆ డబ్బును డ్రైవర్ నాగరాజు తహసీల్దార్కు ఇస్తుండగా అధికారులు పట్టుకున్నారు. కార్యాలయంలోని కీలక పత్రాలు, భూ అనుమతులకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ సుచరితతో పాటు కీసర ఆర్డీఓ రాజేష్, పలువురు సిబ్బందిని విచారించామని ఏసీబీ అధికారులు తెలిపారు. చెరువుల పరిరక్షణపై దృష్టి సారించిన హైడ్రా అధికారులు రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట కొత్త చెరువులో భారీ స్థాయిలో ఆక్రమణల తొలగింపు చేపట్టారు. స్థానికుల ఫిర్యాదుల మేరకు సంబంధిత శాఖలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో దాదాపు 22 ఎకరాల మేర ఆక్రమణలు జరిగినట్లు గుర్తించారు. గోల్డ్ ఫిష్ విల్లాస్ కోసం చెరువు పరిధిలో ప్లే ఏరియాలు, పార్కులు నిర్మించడంతో పాటు పలు నిర్మాణ సంస్థలు ఫెన్సింగ్లు ఏర్పాటు చేసి భూమిని ఆక్రమించినట్లు హైడ్రా నిర్ధారించింది. అనంతరం ఆక్రమణలను తొలగిస్తూ ఫెన్సింగ్లు, రేకులతో నిర్మించిన ప్రహరీలను కూల్చివేసింది. చెరువు అసలు హద్దులను గుర్తించి రక్షణ చర్యలు కూడా చేపడుతోంది. అదే సమయంలో కుకట్పల్లి మండలం ఖైతలాపూర్లో కూడా రహదారి ఆక్రమణలపై హైడ్రా చర్యలు తీసుకుంది. జూవెల్ హైట్స్ గేటెడ్ కమ్యూనిటీ సమీపంలో సుమారు 1700 గజాల మేర రహదారిని ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను అధికారులు తొలగించారు. నిర్మాణ సంస్థ కార్యాలయ గది వెనుక భాగంలో నిర్మించిన పశువుల షెడ్లను కూడా తొలగించి రహదారిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. రంగారెడ్డి జిల్లా కోహెడలో భూములు కాపాడుకునేందుకు ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు అరెస్టు చేశారు. ఫ్రూట్ మార్కెట్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ప్రభుత్వం భూములు కేటాయించింది. చాలా ఏళ్లుగా ఆ భూములను సాగు చేసుకుంటున్నామని ఇప్పుడు అన్యాయంగా లాక్కుంటున్నారని రైతులు ఆరోపించారు. పోలీసులు తమపై దురుసుగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. 2 రోజుల నిరసన తెలుపుతున్న రైతులను పోలీసులు అరెస్టు చేశారు. వచ్చే నెల 3న సీఎం రేవంత్ రెడ్డి కోహెడ ఫ్రూట్ మార్కెట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు శంకుస్థాపన చేయనున్నారు. రంగారెడ్డి జిల్లా కోహెడలో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్కు జూన్ 3న సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేస్తారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చెప్పారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, మల్కాజ్గిరి సిపి సుమతితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. 239 ఎకరాల విస్తీర్ణంలో ఫ్రూట్ మార్కెట్తో పాటు ఫిష్ మార్కెట్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు మల్రెడ్డి రంగారెడ్డి వెల్లడించారు. భూములు ఇచ్చిన రైతులను ఆదుకుంటామని స్పష్టం చేశారు. మార్కెట్ కి ఇచ్చినటువంటి ఈ జాగా ఏదైతుందో మనందరి సమిష్టి కృషితోని మన ముఖ్యమంత్రి గారు మార్కెట్ కమిటీకి ఫౌండేషన్ ఇచ్చే కార్యక్రమం, ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి ఫౌండేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఇక్కడే తీసుకుంటున్నాం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్న అగ్రికల్చర్ మార్కెట్ కు ఇక్కడ మనం 3rd రోజు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించుకోబోతున్నాం. ఈ ల్యాండ్ 2007 నుంచి కూడా ప్రభుత్వ పరంగానే ఉంది. ఈ మార్కెట్ అనేది ఔటర్ రింగ్ రోడ్ కు ఆనుకొని ఉంటే బాగుంటుంది అని ఎమ్మెల్యే గారు, తర్వాత లోపల ఉన్న ప్రజలకు అందరూ కూడా రిక్వెస్ట్ చేసినప్పుడు ప్రభుత్వం దాన్ని టీజీఐసీ ల్యాండ్ ను, హౌసింగ్ డిపార్ట్మెంట్ ల్యాండ్ ను ఎక్స్చేంజ్ చేసుకుంటూ దీన్ని మనకు ఔటర్ రింగ్ రోడ్ కు ఆనుకొని ఉన్న ఈ 167 అనే సర్వే నెంబర్ లో టోటల్ మనకు 239 ఏకర్స్ సంబంధించిన ల్యాండ్ ను అందులో సబ్ రిజిస్టర్ ఆఫీసు ప్లస్ దీన్ని కేటాయించుకోవడం జరిగింది. మేము రెవెన్యూ అధికారులకు లోకల్ ఫార్మర్స్ కి ఏ రకంగా ఇబ్బంది లేకుండా, లోకల్ పబ్లిక్ కి ఏ రకంగా ఇబ్బంది లేకుండా అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చే ప్రజాప్రతినిధులు, రైతులు తెలంగాణ డెవలప్ కావాలి అని అనుకొని వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఇక్కడ నంబర్ 1 సీఎం గారికి చాలా సేఫ్ రూట్ ఇవ్వడం. నెక్స్ట్ దానికంటే ముఖ్యంగా ట్రాఫిక్ కి సంబంధించి మన సాంఘీ చౌరస్తాలో పక్కన ఏదైతే 30 ఎకరాలు మనం ఐడెంటిఫై చేస్తున్నామో పార్కింగ్
శాంతి చర్చలు సజావుగా జరుగుతున్నాయని చెబుతూనే ఇరాన్పై అమెరికా మళ్లీ దాడులకు దిగింది. ఆత్మరక్షణ కోసం ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలు, సీమైన్స్ అమర్చే బోట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. ఇరాన్తో శాంతి ఒప్పందం ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయి నిగ్రహం పాటించామని చెప్పుకొచ్చింది. ఈ దాడులపై ఇరాన్ సాయుధ దళాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇరాన్పై మళ్లీ అమెరికా సైన్యం దాడులు చేసింది. దక్షిణ ఇరాన్లోని క్షిపణి ప్రయోగ కేంద్రాలు, మైన్లను అమర్చే పడవలపై ఆత్మరక్షణ కోసం దాడులు చేసినట్లు తెలిపింది. ఇరాన్ బలగాల నుంచి ఎదురయ్యే ముప్పుల నుంచి తమ దళాలను రక్షించుకోవడానికే ఈ దాడులు చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఇరాన్తో కొనసాగుతున్న కాల్పుల విరమణ నేపథ్యంలో తమ సైన్యం సంయమనం పాటిస్తోందని వివరించారు. ఇరాన్ నుంచి ఎలాంటి ముప్పు ఉందో మాత్రం హాకిన్స్ వివరించలేదు. అమెరికా సైన్యం దాడులతో ఇరాన్ దక్షిణ ప్రాంతం పేలుళ్లతో మారుమోగినట్లు తెలుస్తోంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ పై ఉన్న ఇరాన్ నావికాదళ స్థావరం, దక్షిణ ఓడరేవు నగరమైన బందర్ అబ్బాస్ సమీపంలో ఒక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయని కెప్టెన్ హాకిన్స్ చెప్పారు. బందర్ అబ్బాస్లో 3 పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ప్రభుత్వ మీడియా సహా ఇరాన్ మీడియా ప్రసారం చేసింది. పేలుళ్లు బందర్ అబ్బాస్లోనే జరిగాయని మాత్రం స్పష్టత ఇవ్వలేదు. బందర్ అబ్బాస్ నుంచి పేలుళ్లు వినిపించాయని వెల్లడించాయి. కాబట్టి ఆ పేలుళ్లు సముద్రంలో లేకుంటే బందర్ అబ్బాస్లో జరిగి ఉంటాయని అంచనా వేస్తున్నారు. పేలుళ్ల శబ్దాలు వినిపించిన తర్వాత బందర్ అబ్బాస్లోని స్థానిక అధికారులు దర్యాప్తు చేస్తున్నారని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. మరోవైపు అమెరికా తాజా దాడులపై సాయుధ దళాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కొత్తగా ఎలాంటి దురాక్రమణకు పాల్పడినా మరింత తీవ్రమైన ప్రతీకారం తప్పదని హెచ్చరించాయి. తమ ఎదురుదాడి ఈ ప్రాంత సరిహద్దులు దాటి విస్తరిస్తుందని ఇరాన్ సాయుధ దళాల సీనియర్ ప్రతినిధి అబోల్ ఫజిల్ షెకార్చి అన్నారు. అవి మునుపటి దాడుల కంటే మరింత భారీగా, అత్యంత వినాశకరంగా ఉంటాయని ఇరాన్ ఫార్స్ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షెకార్చి పేర్కొన్నారు. మరోవైపు అమెరికాతో ఇరాన్ పరోక్ష శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఇరాన్ ప్రతినిధి బృందం ఖతార్ రాజధాని దోహాలో సంప్రదింపులు జరుపుతోంది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బగేర్ ఘాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ, ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అబ్దుల్ నసీర్ హెమ్మతి పాల్గొన్నారు. శాంతి చర్చలు ప్రధానంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్, ఇరాన్ వద్ద ఉన్న అత్యంత శుద్ధి చేసిన యురేనియం నిల్వలపై జరుగుతున్నట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని ఇరాన్ అధికారి ఒకరు చెప్పారు. తుది ఒప్పందంలో భాగంగా స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేసే అవకాశం గురించి చర్చించేందుకు ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ కూడా చర్చల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. దేశంలో అక్రమ వలసలు, చొరబాట్ల కారణంగా జరుగుతున్న జనాభా నిష్పత్తిలో మార్పులపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా వస్తున్న మార్పులను నిశితంగా పరిశీలించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్ జడ్జి జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నావ్లేకర్ అధ్యక్షతన ఈ కమిటీ పనిచేయనుంది. అక్రమ వలసలు దేశ సార్వభౌమాధికారానికి, అంతర్గత భద్రతకు పెద్ద సవాల్గా మారాయని కేంద్రం పేర్కొంది. గతేడాది స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ మేరకు జనాభా నిష్పత్తిలో మార్పులపై కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నావ్లేకర్ సారథ్యంలో ఈ ఉన్నత స్థాయి కమిటీ పనిచేయనుంది. ఈ కమిటీలో దేశ జనగణన కమిషనర్ తో పాటు నిపుణులకు కేంద్రం స్థానం కల్పించింది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ ఈ కమిటీకి మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. దేశంలో చట్టవిరుద్ధమైన వలసల వల్ల జరుగుతున్న జనాభా మార్పులు తీవ్రమైనవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి దేశ సార్వభౌమత్వానికే కాకుండా జాతీయ భద్రత, అంతర్గత శాంతి భద్రతకు, గిరిజనుల ఉనికికి ముప్పుగా మారాయన్నారు. విభిన్న సామాజిక, మత వర్గాల మధ్య అసాధారణంగా మారుతున్న జనాభా నిష్పత్తిని ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి శాశ్వత పరిష్కారాలను ప్రభుత్వానికి సూచిస్తుందని స్పష్టం చేశారు. చొరబడిన ప్రతి ఒక్క అక్రమ వలసదారుణ్ణి గుర్తించి దేశం దాటించడానికి కేంద్రం కట్టుబడి ఉందని అమిత్ షా పునరుద్ఘాటించారు. సరిహద్దుల్లో జనాభా మార్పులు జరగకుండా నిరోధించాల్సిన పూర్తి బాధ్యత బీఎస్ఎఫ్ పై ఉందన్నారు. త్రిపుర, అస్సాం, బెంగాల్ ప్రభుత్వాలు అక్రమ చొరబాట్లకు వ్యతిరేకంగా కఠిన విధానాలను అనుసరిస్తున్నాయని గుర్తు చేశారు. పశువుల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి పోలీసులు, జిల్లా యంత్రాంగాలతో కలిసి బీఎస్ఎఫ్ పనిచేయాలని సూచించారు. చొరబాటుదారుల రహస్య మార్గాలను గుర్తించి వాటిని శాశ్వతంగా మూసివేయడం ద్వారా చొరబాట్లకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని అమిత్ షా స్పష్టం చేశారు.
రాష్ట్రంపై ప్రచండ బాణుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. ఒకవైపు తీవ్రమైన ఎండ, మరోవైపు అతి తీవ్రమైన వడగాల్పులు, ఒక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలపై ఎండల తీవ్రత అధికంగా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మంతో పాటు నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు బుధవారం రెడ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా అన్ని జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. 3 రోజుల తర్వాత గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపింది. కిములోనింబస్ మేఘాల ప్రభావంతో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.